ఇప్పుడు ఒకే రకం టిఫిన్తో చేసి తిని బోర్ ఎత్తిపోతున్నారా? మరి రండి, కొత్త రకం టిఫిన్ మీకు చెప్తాను ఇవాళ. ఇది ఎర్ర గోధుమ నూకతో కిచిడి. చాలా బాగుంటుంది, అన్ని విటమిన్స్తో నిండి ఉంటుంది. ఇందులో అన్ని విటమిన్స్ ఉంటాయండి. కూర ముక్కలన్నీ వేస్తాం ఇందులోని. చాలా వేగం అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ఒకే టిఫిన్ చేసుకోకుండా ఇలా చేసుకున్నారనుకోండి, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడతారు. రండి, ఇది ఎలా చేస్తారో చెప్తాను. చూడండి, ఇది బ్రోకన్ వీట్ అంటే ఎర్ర గోధుమ నూక. అది ఒక కప్పు ఉంటే వెజిటబుల్ తీసుకోవచ్చు. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లిపాయలు, చిన్న సన్నగా తరిగిన టమాటాలు, బీట్రూటు, క్యాప్సికము, క్యారెట్ ఇవి ఉన్నాయి నా దగ్గర. దీంతో చేసుకోవచ్చు. తర్వాత నెయ్యి, ఉప్పు. స్టవ్ ఆన్ చేసుకున్నాను, గిన్నె పెట్టుకున్నాను. అందులోని నెయ్యి వేసుకుంటున్నాను. ఒక చెంచా నెయ్యి వేసుకోవాలి. ఒక చెంచా జీలకర్ర. ముందుగానే నేను ఇది ఉడకపెట్టి పెట్టుకున్నానండి. ఇది చూసారా, ఇది ఒక కప్పు. దాంట్లో 2 కప్పులు నీళ్ళు వేసుకొని కుక్కర్లో పెట్టుకున్నాను. ఎందుకంటే ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది వేరేగా చేస్తే, అందుకని. ఇప్పుడు ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు అన్నీ వేసుకోవాలి. వేసుకొని కొంచెం వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిపోవాలి. ఉల్లిపాయలు వేగిపోయి ఇప్పుడు ఒక్కొక్కటి క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్, టమాటాలు, తర్వాత బీట్రూటు ఇవన్నీ సన్నగా తరుక్కొని పెట్టుకున్నాను. ఇవన్నీ అందులో వేసుకొని వేయించుకోవాలి. మరీ ఎక్కువ వేయించి ఇవ్వకూడదు. ఇప్పుడు తగినంత ఉప్పు, కొంచెం గరం మసాలా టేస్ట్ కోసం. ఇది కొంచెం మెత్తగా అవ్వాలండి క్యారెట్, మరీ కాదు. ఇది ఒక 2 నిమిషాలు ఇలా వేగనీయాలి. వేగేయండి, మరీ మెత్తగా కాదు. ఇలా వేయించుకున్నారనుకోండి నోట్లో కరకరలాడుతూ వస్తాయి, చాలా బాగుంటాయి. ఇప్పుడు ఉడకపెట్టిన రవ, ఎర్ర గోధుమ నూక వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. పొడిగా వస్తాయి. మీకు తడిగా కావాలి అంటే ఇందులో మనం గ్లాస్ నీళ్ళు పోసుకొని మళ్ళీ అన్నిటితో పాటు ఉడకపెట్టుకోవచ్చు. కానీ అలాగైనా చాలామంది ఇలాగే ఇష్టపడతారండి, పొడిగా ఉంటేను. ఇందులో కొంచెం కొత్తిమీర. ఇందులో మీకు కావాలంటే బఠానీలు వేసుకోవచ్చు, పల్లీలు వేసుకోవచ్చు, కాలీఫ్లవర్ వేసుకోవచ్చు. మన ఇష్టం ఏది ఉంటే అది. ఇవాళ నేను బఠానీలు వేయలేదు, నా దగ్గర లేవు బఠానీలు, అందుకని వేసినా బాగుంటుంది, వేయకపోయినా బాగుంటుంది. ఇది కొట్టండి, ఇలా వస్తుంది చూసారా. రెడీ అయిపోయింది. 5 నిమిషాలు పట్టదండి ఇది చేయడానికి. ఇప్పుడు నేను దీన్ని ప్లేట్లోకి తీసుకుంటాను. చూడండి, ఎంతో టేస్టీగా ఉన్న బ్రోకన్ వీట్ రవ అంటే ఎర్ర గోధుమ నూకతో ఉప్మా అనండి, తర్వాత పోహా అనండి, కిచిడి అనండి, ఏదైనా అనుకోవచ్చు. చాలా బాగుంటుంది. రెడీ అయిపోయింది. మరి మీరు చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ చేయండి, కమెంట్ చేసి చెప్పండి ఇది ఎలా ఉందో. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.